అండి మన బాడీలో ఒక రకమైన కెమికల్స్ అనేది విడుదలవుతుంది అని మన బాడీని చెప్పుకుంటే ఇది ఒక ల్యాబొరేటరీ లాంటిది. ఇందులో అనేక రకమైన కెమికల్స్ విడుదలైతేనే మనం ఈరోజు ఇలా ఉన్నాము అంటే దానికి కారణం కెమికల్స్. ఆ కెమికల్స్ ఏంటి అనేది ఒకసారి చెప్తాను. డోపామిన్ అనే కెమికల్ మనకి మోటివేషన్ ఇవ్వడమే కాదు, మనకు ఒక సక్సెస్ ఫీలింగ్ రావాలి అంటే కనుక ఈ డోపామిన్ అనే కెమికల్ మనకి విడుదల కావాలి. తరువాత సెరోటోనిన్, ఇది మనసుకి ప్రశాంతత, సంతోషాన్ని ఇస్తుంది. ఇది మంచిగా ఉంటేనే మనం ఆనందంగా ఉండగలుగుతాం. ఆక్సిటోసిన్ అనే ఈ కెమికల్ విడుదలైతేనే మనకి ప్రేమ, బంధాలు, నమ్మకం, మన యొక్క రిలేషన్స్ నిలబడతాయి. ఈ కెమికల్ ఉంటేనే. ఎండార్ఫిన్స్, ఈ ఎండార్ఫిన్ అనే కెమికల్ విడుదలైనప్పుడు మన యొక్క బాడీలో ఏమైనా పెయిన్స్ ఉంటే అవి కిల్ చేస్తుంది, చేసి అవి తగ్గించి మనకి ఆనందాన్ని ఇస్తుంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే పెయిన్ కిల్లర్ లాంటిది. మనము స్ట్రెస్లో బాగా ఉన్నప్పుడు మన బాడీలో విడుదలయ్యే కెమికల్ ఏంటంటే కార్టిసోల్. ఈ కెమికల్ విడుదలైతేనే మనము స్ట్రెస్కి గురవుతాం. ఇంకా మన యొక్క బాడీలో ఉన్న షుగర్ని కంట్రోల్ చేయాలంటే ఇన్సులిన్ విడుదలైతేనే మనము మన యొక్క బాడీ యొక్క షుగర్ కంట్రోల్ అనేది ఉంటుంది. ఈ ఏటీపీ, ఈ బాడీ మొత్తం బ్యాటరీలో ఈ కెమికల్స్ అన్ని విడుదలైతేనే మనం ఆరోగ్యంగాను, సంతోషంగాను, ఆనందంగాను ఉండగలుగుతాం. అంతేకాని ఎటువంటి కెమికల్ అనే పదం రాగానే అది ఆర్పిక్ కాదు, లైజాల్ అంతకన్నా కాదు, కిచెన్ కడిగేది కాదు, బాత్రూమ్లు కడిగేది కాదు. సో మన బాడీలో కూడా చాలా కెమికల్స్ ఉంటాయండి.